ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఉన్నవారం అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మీ పక్కన వాళ్ళని చూడండి ఒకసారి. మిమ్మల్ని చూడడానికి సంతోషంగా ఉందని చెప్పండి. ఇంకొక సైడ్ వాళ్ళకి చెప్పండి. ఉన్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. మీ అందరినీ చూడడము నాకు కూడా సంతోషంగా ఉంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నన్ను చూడడం సంతోషంగా ఉన్న వాళ్ళు అన్నవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నా అంత గట్టి కొట్టండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనమందరం దేవుని మందిరంలో ఈ విధంగా చేరి దేవుని మహిమపరచడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా, నా జీవితం కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి అని ప్రార్థన చేయండి. అందరం అడుగుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ రష్లహర్రాకెన్న రష్లహరివో. థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు. ఈ సమయంలో అయ్యా కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితంలో ఉజ్జీవింపచేయండి. నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. వినడానికి సిద్ధంగా ఉన్నావా అని అడగండి. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వాక్యము ద్వారా మన జీవితములను బలపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును శ్రద్ధగా వింటున్న వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆ శ్రద్ధ కలిగిన వారిలో నువ్వు కూడా ఉందవుగాక. హల్లెలూయా. ఈరోజు కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే, పడిపోయిన ఆత్మీయ జీవితానికి కారణం ఏంటి అంటే, పడిపోయిన ఆత్మీయ జీవితానికి కారణం ఏంటి? మీ పక్కన వాళ్ళని అడగండి, కారణం ఏంటి అని. ఈరోజు తెలుసుకోబోతున్నాం అని చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనమందరం కూడా ఆత్మ సంబంధమైన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. మనమందరము ఆత్మ సంబంధమైన వారం. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఆత్మస్వరూపి. హల్లెలూయా. మనిషి అనగానే మానవుడు 3 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం: ప్రాణము, ఆత్మ, దేహము, శరీరం. హల్లెలూయా. అయితే మనము ఆత్మానుసారమైన బిడ్డలముగా మనం ఉండాలి. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని పిల్లలు. హల్లెలూయా. మనము దేవుని ద్వారా నడిపించబడుతూ మన ఆత్మీయ జీవితములను బలపరుచుకునే స్థితిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే కొందరి జీవితంలో ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఏ స్థితిలో ఉంటున్నారు? పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. అయితే ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ బ్యాక్ స్లైడింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్? మన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి అంటే అర్థం ఏంటి చెప్పండి? నానా అర్థాలలో పడిపోవడం అంటే దేనికి సూచనగా ఉంది? రాలేకపోవడం. ఇంకా పడిపోవడం దేనికి సూచనగా ఉంది? అర్థం కాలేదమ్మా. ఇంకెవరైనా చెప్పండి. పడిపోవడం అంటే ఏంటి? తగ్గిపోవడము, ఇంకా వెనుకబడిపోవడము, క్షీణించిపోవడము, దూరమైపోవడము, అంతేనా? ఉండాల్సిన స్థితిలో ఉండకపోవడం, అంతేనా? ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉండాలనుకుంటున్నారు? ఎవరు ఉండననుకోవట్లేరు కదా. హల్లెలూయా. మనమందరం నిలబడే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. మనం పరిగెత్తే స్థితిలో ఉందుము గాక.
హల్లెలూయా. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెడుతున్నామమ్మా, ఎంతమందికి పడిపోవాలని ఇష్టం ఉంది? పడిపోతారా? ఆ? పడిపోయినావు అంటే ఏంది? నువ్వు వెళ్ళాల్సిన గమ్యము చేరలేవు, నువ్వు పొందాల్సిన బహుమతి కూడా పొందలేవు. కొందరి ఆత్మీయ జీవితములు కూడా పడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటి అంటే, ఆత్మీయ జీవితం పడిపోయిన స్థితిలోనికి వెళ్ళడానికి మొదటి కారణం ఏంటి అంటే, లోతైన ఆత్మీయ జీవితం లేకపోవటం. ఏంటి? లోతైన ఆత్మీయ జీవితము లేకపోవటము అనేది ఒక కారణంగా మనం చూస్తున్నాం. లోతైన ఆత్మీయ జీవితం అంటే, లోతైన ఆత్మీయ జీవితం, లోతు దేనికి గుర్తుగా ఉంది? లోతైన ఆత్మీయ జీవితం దేనికి గుర్తుగా ఉంది? కొన్నిసార్లు దేవుని వాక్యంలో లోతులోనికి వెళ్ళడం అంటే ఏంటి? కొన్ని సబ్జెక్ట్స్ లోతుగా ధ్యానించడం అంటే, ఇప్పుడు మామూలుగా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్ అవుతారు కదా. డాక్టర్ అయినప్పుడు అతను ఏమంటారు? ఫిజిషియన్ అంటారు, అంతేనా? జనరల్ ఫిజిషియన్ ఉన్నారు ఎవరైనా? బైపీసీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు ఏమంటారు? డాక్టర్ అంటారు. జనరల్ ఫిజిషియన్ అంటారా? మాకేం తెలుసు అయ్య గారు, మీరేం చెప్తే తెలుసుకుంటా. జనరల్ ఫిజిషియన్ అంటారు అనుకుంటున్నా నేను కూడా. 90% అన్నట్టే ఉంది. మిమ్మల్ని అందరిని చూస్తే ఆ 10% డౌట్ వస్తుంది. హల్లెలూయా. అంటే ఎంబీబీఎస్ అయినా పూర్తి చేసుకున్న వ్యక్తి ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు దేనికైనా చూడగలుగుతాడు. ఎందుకంటే ఎంబీబీఎస్ కోర్సులో ఒక మనిషి శరీరం గురించి అన్ని విషయాలు తెలియపరుస్తారు. అయితే ఇది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, మళ్ళీ హయ్యర్ స్టడీస్ ఉంటాయి. సపరేట్గా ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క స్ట్రీమ్స్ అనొచ్చు, ఒక్కొక్క స్పెషలైజేషన్స్ ఉంటుంటాయి, అంతే కదా. ఈ డాక్టర్ దేంట్లో స్పెషలిస్ట్ అంటే చెప్తుంటారు కదా. కొంతమంది కంటి డాక్టర్లు ఉంటారు. కంటి డాక్టర్ అంటే ఏంది? వాళ్ళు ఏం చూస్తారు? పంటి నొప్పి చూస్తారా? ఏం నొప్పి చూస్తారు? కంటి నొప్పి అయినా కన్నులో ఉన్న సమస్యను వాళ్ళు చూస్తారు. అదేవిధంగా గుండె సంబంధమైన ఇబ్బందులు వచ్చినాయి అనుకో, ఎముకల డాక్టర్ దగ్గరికి పోతావా? అంటే గుండె సంబంధమైన ఇబ్బంది వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నీ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నీకు సరైన పరిష్కారం దొరకడానికి కారణం ఏంటి అంటే, కేవలం ఆయన ఎంబీబీఎస్ చదవలే. అందరిలాగా కేవలం గుండెకి ఎన్ని ఉంటాయి, ఎన్ని రక్త కణాలు వెళ్తాయి చెప్పండి? తెలుసా? మాకేమయ్య గారు, గుండె ఉందని తెలుసు, గుండె కొట్టుకుంటుంది తెలుసు, ఎన్ని ఉంటే నాకేంది, అదేం చేస్తే నాకెందుకు? 4 ఉంటాయి. ఆర్టరీసా, వెంట్రికల్స్, ఆరికల్స్ ఉంటాయి. లెఫ్ట్ ఆరికల్, రైట్ ఆరికల్, లెఫ్ట్ వెంట్రికల్. వెంట్రికల్ అంటే ఈ కావు, మళ్ళీ ఈ వెంట్రికల్ అనుకునేరు, ఆ వెంట్రికల్ వేరు. హల్లెలూయా. గుండె ఏం చేస్తుందంటే రక్తాన్ని పంపు చేస్తుంది. శరీరం అంతా కూడా రక్తాన్ని పంపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ విషయాలు మీకెట్లా తెలుసాయి గారు అని అడగండి. నేను స్కూల్కి రెగ్యులర్గా పోయినా. హల్లెలూయా. స్కూల్కి పోయినా, మంచిగా చదువుకున్నా, ఇంట్రెస్ట్ పెట్టినా. హల్లెలూయా. నేనేం ఎంబీబీఎస్ చేయలే. ఈ స్కూల్లో వచ్చే ప్రేమైన దేవుని బిడ్డలారా, గుండె సంబంధమైన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇంకా డెప్త్గా చెప్తాడు. నేను కేవలం దాంట్లో ఉన్న భాగాలు, గుండె ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది. కానీ ఈసీజీ చూసి నేను రిపోర్ట్ చెప్పలేను. వింటున్నారా? ఈసీజీ తీస్తారు చూసినా, గుండెకి ఏదైనా ఇబ్బంది వస్తే ఈసీజీ తీస్తే దాంట్లో ఎట్లుంటాయి చూసిరా? ఇట్లా లైన్స్ ఉంటాయి. మనకేం అర్థం కాదు. నేను ఈసీజీ ఎవరైనా చూపించినప్పుడు నేను ఏం చూస్తుంటా అంటే, ఆ గీతలు చూడను. గీతలు చూస్తే నాకు అర్థం కాదు అక్కడ నార్మలా అబ్నార్మలా, ఆ రిజల్ట్ ఉంటుంది. అది చదివి నేను ఒక అవగాహనకు వస్తుంటా. హల్లెలూయా. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఆ గీతల్ని చూసి ఏ గీత ఎంత ఉంది, ఎక్కడ అబ్నార్మల్గా ఉంది,
ఏదైనా నొప్పి వచ్చినప్పుడు అది నిజంగా గుండెపోట లేదంటే గ్యాస్ ట్రబులా అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తారు, మనం చెప్పలేం. కొన్నిసార్లు రిపోర్ట్లు అబ్నార్మల్ అనే వస్తుంది, కానీ డాక్టర్ చూసి ఇదేం కాదని చెప్తారు. ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? ఆ గుండె సంబంధమైన దాంట్లో లోతులోనికి వెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. లోతైన అభ్యాసం చేశారు. కొందరి జీవితంలో, ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే లోతైన ఆత్మీయ జీవితం లేదు. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. లూకా సువార్త 8:13. దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. రాతి నేల నుండి వారెవరనగా. రాతి నేల నుండి వారు ఎవరనగా. రాతి నేల ఎంతమందికి తెలుసు? నేల తెలుసా? నేల ఎక్కడుంది? పైన ఉందా? పైన ఏంటిది? కింద ఏముంది? భూమి. భూమిని ఇంకేమంటారు? నేల కూడా అంటారా? రాతి నేల అంటే ఏంటి? రాయి అంటే బండ, రాతి నేల అంటే బండతో ఉన్న నేల. రాతి నేలలో ఉండువారు. రాతి నేలలో ఉండువారు అంటే ఏంటి అసలు? అంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఒక విత్తనములు విత్తేవాడు విత్తనములు నాటుతూ వెళ్తున్నాడు. వింటున్నారా? విత్తనములు నాటుతా ఉన్నాడు. ఎంతమంది విత్తనాలు నాటినారు కదా? ఇక్కడ విత్తనం అంటే ఏదో మామిడికాయ విత్తనమో, ఇంకేం విత్తనాలు ఉన్నాయి? సపోటా విత్తనమో, పపాయ విత్తనమో, జామకాయ విత్తనం, ఇవి కావు. వాక్యం అనే విత్తనం. ఏంటి? వాక్యం ఎట్లుందంటే విత్తనము లాగా ఉంది. హల్లెలూయా. వాక్యం ఎట్లుంది? విత్తనము లాగా ఉంది. అయితే ఈ వాక్యము ఒక వ్యక్తి విత్తుతా వెళ్తా ఉన్నాడు. వింటున్నారా? విత్తడం అంటే వాక్యమును పంచడం. అయితే ఈ వాక్యం ఎక్కడ పడిందంటే రాతి నేలలో పడింది. అయితే వాక్యం విత్తుతున్నప్పుడు వాక్యం ఎక్కడ పడాలి చెప్పండి? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, ఈ వాక్యం ఎక్కడ పడాలి? నీ హృదయంలో పడాలి. హల్లెలూయా. నీ హృదయంలో పడకుండా ఆపుతున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవును గాక. దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? కొందరికి ఇక్కడనే ఈడ ఆగిపోతుంది, చెవులు లోపలికి పోనీయదు దురాత్మ. కొంతమంది మనసు అంతా ఎండం ఉంటుంది, లోపలికి పోకుండా అపవాది ఏం చేస్తుంది? ఏమేమో ఆలోచనలు కలిగజేస్తుంది కాదు. ఈడ కూర్చొని ఏమేమో ఆలోచిస్తుంటారు. ఇంటికి పోయినాక ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఇట్లా ఆలోచనలు ఉంటే వాక్యం ఎక్కడికి పోతుంది? ఏడిపోతుంది నాకేం తెలుసు అయ్య గారు. కొందరి జీవితంలో వాక్యం ఎక్కడ పడుతుంది అంటే రాతి నేలలో పడుతుంది. అంటే నీ హృదయము, కొందరి హృదయాలు ఎట్లున్నాయంటే రాయిలాగున్నాయి. రాయిలాగా ఉంటే వచ్చిన సమస్య ఏంటంటే, చూడండి, రాతి నేలలో పడితే ఏం జరుగుతుందో చూడండి. తర్వాత వినునప్పుడు వాక్యము సంతోషంగా అంగీకరిస్తారంట. హల్లెలూయా. వాక్యం ఎట్లా అంగీకరిస్తారు? సంతోషంగా. మీ పక్కన వాళ్ళు చూడండి, నవ్వుతుంటారు. చూడండి, నవ్వుతురా? నవ్వుతలేరా? సంతోషంగా వినాలా, బాధతోటి వినాలా? దేవుని వాక్యం సంతోషంగా వినాలి. ఈ రాతి నేల అంటే బండ లాంటి హృదయం కలిగిన వాళ్ళు కూడా ఎట్లింటారంట అంటే, చూసి నువ్వు చెప్పలేవు. మంచిగా వినేటోళ్ళు సంతోషంగా వింటారు. ఈ రాయిలాగా ఉన్న మనసు కలిగిన వాళ్ళు కూడా సంతోషంగానే వింటారు, అంగీకరిస్తారంట కూడా. అంటే అయ్యగారు చెప్తుంటే సంతోషం. అయ్యగారు నేను వాక్యం చెప్తున్నప్పుడు నవ్వేటోళ్ళు ఉన్నారనుకో, నేను ఇంకో 10 నిమిషాలు ఎక్కువ చెప్తా. హల్లెలూయా. ఎంతమందికి వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? వాక్యం వినాలి. నేను ఎవరైనా దేవుని సేవకులు వాక్యం చెప్తుంటే సంతోషంగా వింటా. వాళ్ళు కొన్నిసార్లు మన వైపు చూస్తున్నప్పుడు ఇంకా కాన్సన్ట్రేషన్ తోటి వినాలి, తల ఊపుతుండాలి. అప్పుడు వాళ్ళకి మనం ఏం తెలియపరుస్తున్నాం? వింటున్నారు అనే ఆలోచన నాకు తెలుస్తుంది. కొంతమంది అట్నే చూస్తుంటారు, కొంతమంది ఇటు కూడా చూడరు. చెప్పుకోనిలే, గంట సేపు చెప్తాడు, ప్రార్థన అప్పుడు నిలబడితే అయిపోద్ది అన్నట్టు. కొంతమంది అటు కిటికీలకు చూస్తారు, కిటికీలో నుంచి బయటకు చూస్తుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నప్పుడు నేను నీ సైడ్ చూసినానికి ఏం చేయాలి? అది చూడండి, అక్కడ ఊగుతున్నాయి తలలు. హల్లెలూయా. వింటున్నప్పుడు తల ఊగాలి. హల్లెలూయా. ఎట్ట పెడితే ఇట్ట ఊగుతుంటే అది కాదు, నరాల బయలు అవుతుంది. కొంతమందికి ఇట్లా చేస్తుంటారు, అట్ట కాదు. సందర్భానుసారంగా
వింటున్న విధానాన్ని తెలియపరచాలి. ఇది నేర్చుకోవాలి. మీ స్కూల్లో కూడా టీచర్ చెప్తున్నప్పుడు తలూపండి. మీరు ఫేవరెట్ స్టూడెంట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. హల్లెలూయా. అయితే వీళ్ళు సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తారు. కానీ వచ్చే సమస్య ఏందో చదవండి. గాని అనండి. ఏంటి గాని వచ్చిందంటే ఏదో ఉంది. తర్వాత చదవండి. వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ఎంత ఇబ్బంది చూడండి. వారికి వేరు లేదు. వేరు అంటే ఒక మొక్కకి ఏం కావాలి అంటే వేర్లు ఉండాలి. పైన కనిపించేది కేవలం అదే కాదు చెట్టు. కొన్ని చెట్లకు పైన కనిపించేది కాదు అసలు. మర్రి చెట్లకి వీటికి చెట్టు పెద్దగా ఉండదు. దాని వేర్లు ఎంతెంతో దూరం వెళ్ళిపోతాయి, ఎంతెంతో దూరం వెళ్తాయి. వేరు బలంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వేరు బలంగా ఉండడం అంటే లోతైన ఆత్మీయ జీవితం, లోతులోనికి వెళ్ళాలి. నీ వేరు లోతులోనికి వెళ్ళాలి. నీ ఆత్మీయ జీవితం దేవుని వాక్యంలో లోతులోనికి వెళ్ళినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ రాతి నేలలో పడిన వారి జీవితంలో ఎట్లుంటాయంటే వేరు లేనందున, వేరు లేదు, వేరు లేదు. ఎందుకంటే లోపలికి వేరు వెళ్ళకుండా ఏమాపుతుంది? ఆ బండ హృదయము, ఆ బండ నేల, ఆ రాతి నేల ఆపేస్తూ ఉంది. మన జీవితంలో ఉన్న రాతి నేల యేసు నామములో పగిలిపోవునుగాక. రాతి నేల వలన వేర్లు లోపలికి వెళ్ళట్లేవు. దీనివల్ల వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు నమ్ముతారంట, దేవుని యందు నమ్మకం ఉంచుతారు, కానీ శోధన కాలమందు తొలగిపోతారు. ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది, కష్టం రాగానే దేవునికి దూరం అయిపోయే వాళ్ళు రాతి నేలలో వాక్యము పడిన వారి జీవితంలో అట్లుంటాయి. కొందరు ఇట్లనే గమనిస్తారు, ఇట్లనే ఉంటుంటారు. దేవుడు అంటే నమ్మకం ఉన్నట్టే ఉంటారు, కానీ కష్టము ఇబ్బంది రాగానే దేవుణ్ణి విడిచిపెడతారు. దేవుడు ఏం చేశాడంటారు, దేవుడు నన్ను పట్టించుకోలేదంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జీవితం లోతులోనికి వెళ్ళలే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు శోధనలు వస్తాయి. వింటున్నారా? మనం ఎవరమైనా కానీ శోధనలు అయితే వస్తాయి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, శోధన అయితే వస్తుందని చెప్పండి. కానీ నువ్వు శోధనని తట్టుకునే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. శోధన రాదు అంటే అయ్యగారు శోధన రాదని చెప్పండి అయ్యగారు, సంతోషం అనిపిస్తుంది నాకు, ఆమె చెప్తా. దేవుని వాక్యం శోధన రాదని చెప్తుందా? శ్రమలు రావని చెప్తున్నాయా? దేవుని నమ్మిన తర్వాత నీ జీవితంలో ఇంకే ఇబ్బంది ఉండదు. కొంతమంది ఇట్లాంటి మాటలు నేను నమ్ముకుంటారు. నమ్ముకొని కూడా వాళ్ళ జీవితంలో బండ హృదయములు కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం వాళ్ళ జీవితంలో పనిచేయక ఏం చేస్తారంటే నమ్మినన్ని రోజులు నమ్ముతారు, కానీ శోధన రాగానే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నీ జీవిత పరిస్థితి ఎట్లుంది? కొన్నిసార్లు దేవుని మాట వినరు వీళ్ళు. రీసెంట్గా కూడా ఒకరితో మాట్లాడుతూ ఉన్నా. ఒకరికి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన మాటలు ఏవి కూడా నన్ను సలహా అడుగుతారు. వింటున్నారా? నన్ను సలహా అడుగుతారు, కానీ నేను చెప్పినా చేయరు. వింటున్నారా? సలహా అడుగుతారు, ఏం చేయాలి అయ్యగారు, కానీ నేను చెప్పింది మాత్రం చేయకపోవడం వలన చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఈ ఇబ్బందులన్నిటికీ కారణం ఏమున్నాయంటే నేను ఇచ్చిన 2-3 సలహాలు వినకపోవడమే. కొంతమందికి ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని సలహాలు వినకపోవడం వల్ల సమస్యలు తెచ్చుకుంటారు. మళ్ళీ సమస్యలు తెచ్చుకున్న తర్వాత దేవుడు ఏం చేసిండు, దేవుడు మమ్మల్ని మర్చిపోయిండు అనే స్థితిలోకి వస్తుంటారు. ప్రాక్టికల్గా జరుగుతుంటాయి ఇవి. కానీ దేవునిలో బలంగా ఉన్నవారు ఎలాంటి శోధనైనా అధిగమిస్తారు. హల్లెలూయా. నీ జీవితంలో వచ్చే శోధనలను అధిగమించే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. ఈ లోకంలో యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుని కుమారుడు, దేవుడు అయినప్పటికీ ఈ లోకంలోకి వచ్చినప్పటికీ ఆయనకు కూడా శ్రమలు వచ్చాయి, ఆయనకు కూడా ఇబ్బందులు వచ్చాయి. కొంతమంది అనుకునే విషయం ఏంటంటే నేను మంచివాడిని అయితే నాకు అప్పుడు మంచిగా జరుగుతుంది. ఇట్లా అనుకున్నారా? కొంతమంది అనుకుంటుంటారు, నేను మంచివాడిని కదా నాకు మంచిగా జరుగుతుంది, చెడు జరగదు నాకు అనిపించింది. అట్లా అనిపించలేదా? అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మంచి వాళ్ళు కదా, వీళ్ళకి మంచి జరగాలని మనం కూడా కోరుకుంటాం. అవునా కదా? నేను మంచిగా ఉంటున్నా కాబట్టి మంచిగా జరగాలి, మంచిదే. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఈ లోకంలో శోధనల గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. కొన్ని దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు.
అనుమతిస్తాడు. బంగారం కొలిమిలో వేయబడి కాల్చబడకుంటే దాని విలువ పెరగదు. నీకు శ్రమలు వచ్చినప్పుడే నీ విశ్వాసం బయటపడుతుంది. అన్ని బాగున్నప్పుడు నీ విశ్వాసం బయటికి రాదు. శ్రమలలో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు అనేది నిజమైన విశ్వాసాన్ని బయటపడుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీ జీవితము, నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందనే దానికి సూచనగా ఉంటా ఉంది. మన ఆత్మీయ జీవితంలో యేసు నామములో బలపరచబడును గాక. లోతైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? మరి నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? MBBS పాస్ కావాలంటే ఏం చేయాలి చెప్పండి? చదువుకోవాలి. పిల్లలకి కొంతమంది చెప్తారు, చదువుకోరా బాగుపడతావురా, క్లాసులు వినరా. MBBS కొన్ని కష్టమైన కోర్సులు ఉంటుంటాయి. CA కూడా, చార్టెడ్ అకౌంటెంట్ కూడా చాలా టైం స్పెండ్ చేయాలి. చాలా గంటలు చదువుతారు వాళ్ళు, 12-15 గంటలు చదువుతారు వాళ్ళు. మనం 9ంటికి పోయి 5ంటికి వచ్చే ఇక బ్యాగ్ ఆడబడేసి హాయిగా పండుకొని అలసిపోయారమ్మా. నాకున్నంత అలసట ఎవరికి లేదు. ఏదో సాధించి వచ్చినట్టు చేసేస్తారు వాళ్ళు. ఇంకా ఎక్కువ కష్టపడతారు. నిద్రను తగ్గించుకుంటారు, ఆటలు తగ్గించేస్తారు, ఫోన్లు తగ్గించేస్తారు. ఇవన్నీ తగ్గించి ఏం చేస్తారంటే వాళ్ళ గమ్యం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే చేరుకోవాలని ఆలోచన చేస్తున్నారో దానిలో బలపడడానికి ప్రయాసపడతారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే నీ ఆత్మీయ జీవితం బలపరచబడడానికి నేనేం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేవుని వాక్యం అంటే కొందరికి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఆదివారం అంటే బైబిల్ గుర్తు రావాలి. ఆ రోజు తీస్తారు బైబిల్. ఎక్కడి నుంచి? షెల్ఫ్లో నుంచి తీస్తారు. కొంతమంది ఇంకా బ్యాగులో నుంచి తీస్తారు, జాగ్రత్తగా పెడతారు. కొంతమంది వారం అంతా జాగ్రత్తగా ఉండాలి. నా బైబిల్ ఎవరు ముట్టుకోవద్దు. నా బైబిల్ ఎవరు ముట్టుకున్నారు? బైబిల్ ముట్టుకుంటే కోపం వీళ్ళ బైబిల్ చదవద్దు. వీళ్ళు చదవరు, చదివేటోళ్ళని కూడా నా బైబిల్ చినిగిపోతుంది, నలిగిపోతుంది. ఏం చేసుకుంటారు మరి ఆ బైబిల్ని? దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చిండంటే ఇంట్లో డెకరేషన్కి, ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకోవడానికి కాదు, ఆ వాక్యమును చదవడానికి. స్తోత్రం, హల్లెలూయా. వాక్యముతో నువ్వు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నావు? ఎంత సమయం, గంటలు పక్కన పెట్టి ఎంత సమయం కేటాయిస్తున్నావు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఎంత సమయం దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఈ పక్కన వాళ్ళని అడగండి, వాక్యం వింటున్నావా అని అడగండి. ఇంకో పక్కన వాళ్ళని అడగండి, యేసు నామములో వాక్యం విందువుగాక. ఎవరి వాక్యాలు వినాలి? దేవుని వాక్యాలు. ఎవరి వాక్యాలు వినాలి? యేసయ్య వాక్యాలు. ఎవరి వాక్యాలు వినాలి? కాపరి వాక్యాలు. ఏ కాపరి వాక్యం వినాలి? చూపించండి అమ్మా, నా పేరు తెలియకుండా ఇంకో మీదే అయ్యారు అని చెప్పండి. హల్లెలూయా. ముందుగా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే మన దైవజనులకు ఇవ్వాలి. అదేవిధంగా అద్భుతమైన దైవజనులు చాలామంది లేరా? ఉన్నారు. వాక్యాలు వినండి. వాక్యములు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. నేను వాక్యాలు వింటుంటా, వాక్యములు వింటూ ఉంటా. దేవుడు నా జీవితంలో ఇచ్చిన వారి వాక్యములు వింటూ ఉంటా. వినుట వలన నా జీవితంలో గొప్ప కార్యములు జరుగుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితం బలపరచబడుతూ ఉంటుంది. మీ అందరికంటే కూడా నేను ఎక్కువగా ఆత్మీయ జీవితం బలపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీ అందరిని నేను నడిపించాలి, మీ అందరికీ వాక్యమును బోధించాలి, మిమ్మల్ని వాక్యం ద్వారా పోషించాలి. అంటే ఎక్కువగా నేను సమయాన్ని గడపాలి. అదేవిధంగా మిమ్మల్ని సమయం గడిపినట్టుగా నేను నడిపించాలి. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరి తరపున నేను ఒక గంట సేపు నేను వాక్యం చదివితే సరిపోదు. నీ బైబిల్ తెరిచి నువ్వు చదవాలి. హల్లెలూయా. నీ మోకాలు వంగాలి. అయ్యగారు నా బదులు నువ్వే మోకాలు అయ్యగారు, ప్రార్థన చేయ అయ్యగారు, చేతులెత్తి ప్రార్థన చేయ అయ్యగారు, ఉపవాసం ఉండే అయ్యగారు, ఈరోజు అంతా ఏం తినక అయ్యగారు నా గురించే ప్రార్థన చేయి. వీళ్ళు తింటారు హ్యాపీగా, టీవీ పెట్టుకొని సినిమా వేసుకొని కూలర్ పెట్టుకుంటారు. అబ్బాబ్బాబ్బా ఇక మంచి సినిమాల సీన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయ్యగారు ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ఎండలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండాలి. వీళ్ళు హ్యాపీగా ఉంటారు. న్యాయమేనది? నీ జీవితం బలపరచబడాలంటే నువ్వు దేవుని వాక్యమును తినాలి, వాక్యమును భుజించాలి, వాక్యమును వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. నువ్వు వింటే నీ జీవితానికే మేలు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం వాక్యం వినే స్థితిలో యేసు నామములో ఉందాం గాక. ప్రార్థన చేయాలి. ప్రార్థన వాక్యం నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మీయ జీవితము లోతులోనికి వెళ్ళదు. పైనే ఉంటుంది, పైనే ఉంటుంది. పైనే వేర్లు లేని చెట్టును చూడండి, ఇట్లా అనండి ఉట్టికినే వచ్చేస్తుంది. అదే వేర్లు గట్టిగా ఉన్న చెట్టు చూడండి, వేప చెట్టును పట్టుకోండి, ఆ చెట్టు ఇంత చిన్నదైనా కానీ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు చెప్పండి? వేర్లు వెళ్ళిపోతుంటాయి. అందుకే కొన్ని బిల్డింగ్స్ దగ్గర వేప చెట్లను పెరగనియరు. అదేం చేస్తుందంటే వేర్లు లోపలికి వెళ్ళి ఆ బిల్డింగ్కి కూడా ఇబ్బంది తెచ్చే అవకాశం ఉంటుంది. అంత గట్టిగా వెళ్తుంది వేర్లు. హల్లెలూయా. అంటే పక్కన బిల్డింగ్ ఉన్న చెట్టు కూలదు, బిల్డింగ్ కూలాలి. హల్లెలూయా. అంటే నీ పక్కన ఎలాంటి పెద్ద పరిస్థితి ఉన్నా కానీ నీ ఆత్మీయ జీవితం బట్టి పరిస్థితులు కూలిపోవాలి. ఆ కొండలాగున్న ఆ అడ్డు గోడ యేసు నామములో కూలిపోవాలి. ఎప్పుడు కూలిపోతుంది అంటే నీ ఆత్మీయ జీవితం బలపరచబడినప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన అందరి ఆత్మీయ జీవితంలో యేసు నామములో బలపరచబడును గాక. రెండవ విషయం, పడిపోయిన ఆత్మీయ జీవితానికి కారణం ఏంటి అంటే లోకాన్ని ప్రేమించుట. ఏంటి? లోకాన్ని ప్రేమించుట వలన మన ఆత్మీయ జీవితం పడిపోతుంది. లోకాన్ని ప్రేమించేవాళ్ళు, లోకాన్ని ప్రేమించడం. లోకం అంటే ఏంటి చెప్పండి? లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? లోకంలో ఏమున్నాయి? లోకంలో మనుషులు ఏం ప్రేమిస్తారు చెప్పండి అసలు? అంటే ఆశలలో రకాలు చూద్దాం, కానీ మామూలుగా అసలు ఏంటి లోకం అంటే ఏంటి? లోకం అంటే లోక ఆశలు అంటే ఏమై ఉండొచ్చు? మనుషుల్ని ప్రేమించడం కావచ్చు, ఇంకా డబ్బును ప్రేమించడం, అధికారం ప్రేమించడం, ఆస్తులను ప్రేమించడం, పదవులను ప్రేమించడం, ఉద్యోగాలను, వ్యాపారాలను, ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించడము లోకాశలు, లోక ప్రేమలు. కొందరికి ఏం కావాలంటే పొద్దున్న లేస్తే నాకు డబ్బులు కావాలి. ఎంతమందికి డబ్బులు కావాలి చెప్పండి? నిజంగా చెప్పండి, నేనేమనుకోను. ఎంతమందికి డబ్బులు కావాలన్న వాళ్ళు నిజంగా చేతులు ఎత్తండి. సగం ఎత్తితే అనుకోకండి. నీకు డబ్బులు కావాలంటే మొహమాటం లేకుండా చేతులు ఎత్తండి. ఇంకొంచెం పైకి ఎత్తండి. ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ ఎత్తండి. యేసు నామములో అయా నీ బిడ్డలకి సమృద్ధి డబ్బులు యేసు నామములో అనుగ్రహించబడును గాక. కొంతమంది అంటారు డబ్బులు అనుగ్రహించబడగా అంటే ఆమెనంటే అవుతాయి. దేవుడు అనుకోని రీతిలో నీ జీవితంలో సమకూరుస్తాడు. ఆకాశం నుంచి ఏం పడవు, కానీ నీ జీవితంలో రావడానికి దేవుడు ఎవరినో ఇవ్వడానికి, లేదంటే అవకాశాలు ఇవ్వడానికి దేవుడు ఎవరినో ఒకరు నడిపిస్తాడు. కొత్త మార్గములు తెరుస్తాడు. తద్వారా నీ జీవితం దీవించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అనుకోని రీతిలో దేవుడు నీకు సహాయం అనుగ్రహిస్తాడు. నీకు ఇవ్వడానికి వేరే వాళ్ళకు మనసు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొంతమంది డబ్బులను ప్రేమిస్తారు, కానీ పేరుకు మాత్రం ఏం చెప్తారు తెలుసా? నాకు ఎవరంటే ఇష్టం అంటే యేసయ్య అంటే ప్రాణం, మందిరం అంటే ప్రాణం, ఇంకేంటిది అయ్యగారు అంటే అసలు ఇంకా పంచ ప్రాణాలు. అంత లేదంటారా? హల్లెలూయా. మీ అందరంటే నాకు ఇష్టం, మీకు ఇష్టమో లేదో కానీ మీ అందరికీ వాక్యం చెప్పాలి, మిమ్మల్ని బలపరచాలని నేను ప్రయాసపడతా ఉంటాను. హల్లెలూయా. అయితే ఈ లోకంలో డబ్బుని ప్రేమిస్తూ ఉంటారు, కానీ పేరుకి ఏం చెప్తుంటారు అంటే దేవుణ్ణి ప్రేమిస్తుంటున్నాడు. ఇది ఎట్లా అర్థం కావాలి మరి? వీళ్ళు డబ్బుని ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని? డబ్బుల విషయంలో అర్థమవుతుంది, అంతే కదా? అయ్యగారు దేవుని తర్వాతనే నాకు ఏదైనా, నా భార్య అయినా అంటాడు, నా డబ్బులైనా అన్నాడు. ఈయన భార్యను వదిలేస్తాడు, కానీ డబ్బు ఎందుకంటే గొడవ అయింది కదా, ఆ భార్యను తిట్టలేక దేవుడు ముందు నాకు భార్య అవసరమే లేదు. కానీ దేవునికి ఇచ్చే టైం వచ్చేసరికి ఇవ్వరు. దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం ఇస్తారా? లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఇవ్వలేరు. దేవుడు 10% అడుగుతుంది, 90% నీదే. నువ్వు కలిగి ఉన్నది కూడా దేవుడే మళ్ళీ నీకు అనుగ్రహించింది. అది ఇస్తే కూడా దేవుడికి ఏమి పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళట్లేవు. మందిరము కార్యక్రమాలు జరగడానికి అవి ఉపయోగపడతా ఉంటాయి. దేవుని కార్యక్రమాల గురించి, దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఇస్తారు. ఇచ్చేవాళ్ళు ఏం వ్యక్తపరుస్తున్నారు అంటే అయ్యా నా డబ్బుల కంటే నీవే నాకు ముఖ్యం. అవును ప్రభువా, ఈ కొన్ని డబ్బులు ఉంటే కూడా నేను దేనికైనా ఉపయోగించవచ్చు, కానీ నీ పరిచర్య నాకు ముఖ్యం. నాలాగా అనేకులు దేవుని వాక్యాన్ని వినాలి, నాలాగా అనేకుల జీవితాలు మార్చబడాలి, అనేకులు రక్షణలోనికి నడవాలి అంటే సేవకులకు మేము సహకారులుగా ఉండాలని ఆలోచిస్తారు.
నా జీవితం దేవుడు రక్షించిన విధంగా అనేకులకు రక్షణ కలగాలి అంటే నేను ముందుండాలి అని ఆలోచిస్తారు. అనేకులు మన మందిరంలో ముందుండబట్టే ఈరోజు మందిరం జరుగుతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. మాకు ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు. ఇంతకుముందు మినిస్ట్రీలో మనం ఉన్నప్పుడు అప్పుడు ఉండేది. అయ్యగారు చనిపోయిన తర్వాత నుంచి మనకి ఎక్కడ సపోర్ట్ లేదు. అనేకులు దేవుని బిడ్డలు మీరందరూ కూడా సహకరించబట్టే పరిచర్య ముందుకు సాగుతుంది. అదేవిధంగా మేము కూడా ఆన్లైన్ ప్రాజెక్ట్స్ చిన్న చిన్న పనులు చేసుకుంటాం. ఎందుకంటే ఫుల్ టైం జాబ్స్ చేయలేని పరిస్థితి. కాబట్టి దేవుని పరిచర్య జరగాలి అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉండాలి. లోకాన్ని ప్రేమించే వాళ్ళు వారి ఆత్మీయ జీవితం క్షీణించబోతుంది. రీసెంట్గా ఒక అయ్యగారు చెప్తా ఉన్నారు, ఒక అతను ఆత్మీయ జీవితం వెనకబడిపోవడానికి గల ఒక గుర్తు అతనిలో ఏం గుర్తు వచ్చిందంట తెలుసా? దశం భాగాలు ఇవ్వడం మానేసిండంట. వింటున్నారా? దశం భాగాలు ఇవ్వడం మానేసేసరికి అతని పరిస్థితి అంతా మారిపోయింది. కానీ అయ్యగారు వాళ్ళు, అమ్మ నీ పరిస్థితి ఇది చేస్తే బాగుండని చెప్తే నచ్చదు. అయ్యగారు సమస్య ఇది కదా, మీరు అది చెప్తున్నారేంది అని ఆలోచిస్తారు. దేవునికి ఇవ్వవలసిన ఇవ్వక ఆర్థిక సమస్యలు ఇంట్లో ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు ఇంట్లో ఏర్పడ్డప్పుడు భార్యాభర్తలకు మధ్యలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాళ్ళొక మాట వీళ్ళొక మాట అనేసి విడిపోయే పరిస్థితి ఏర్పడిందండి. కొన్నిసార్లు రూట్ కాజ్ మనం తెలుసుకోం. అప్పటికప్పుడు ఏదో సమస్య, కొంతమంది గొడవలు కూడా పెట్టుకుంటుంటారు కదా, అయ్యగారు ఇదన్నాడు, అయ్యగారు అదన్నాడని అప్పటికప్పుడు ఏదో సమస్య చెప్తారు. కానీ అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆ గొడవ అంటే వేరేది ఉంటుంది కారణం. అది చెప్పరు. పైన చెప్తే పనులు జరుగుతాయా? ఏదో బాధ పెట్టుకొని పైకి అసలు వేరే విషయాలు చెప్తే పరిష్కారం దొరకదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి అన్నిట్లో ప్రాధాన్యత ఇస్తారు, సమయంలో ప్రాధాన్యత ఇస్తారు, మందిరానికి సమయానికి రావడానికి చూస్తారు. హల్లెలూయా. దేవుని మందిరంలో సమయం గడపడానికి ఆలోచిస్తారు. ప్రతిరోజు వాళ్ళ ప్రార్థన జీవితాన్ని అతి ప్రాముఖ్యంగా తీసుకుంటారు. ప్రతిరోజు దేవుని వాక్యమును చదవడానికి వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా ఉంటున్నామా? మందిరానికి వెళ్ళినంత మాత్రాన ఆ రోజుకి నీ యొక్క దేవునితో టైం అయిపోయింది అనుకోకండి. నీ వ్యక్తిగతంగా మళ్ళీ నువ్వు టైం గడపాలి. ఈరోజు చర్చిలో 3 గంటలు ఉన్నాలే, ఇంకా అవసరం లేదు అనుకోకండి. వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడుపు. లేదంటే రాకముందు దేవునితో సమయాన్ని గడిపి మందిరానికి రా, నిన్ను సిద్ధపరచుకొని. వ్యక్తిగతంగా దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ కావాలి. అది నీ జీవితంను బలపరుస్తుంది. ఒకరు దేవుని గురించి చెప్పడం కాదు, నేను నీకు యేసు ప్రభువుని పరిచయం చేస్తా, ఆయన నీ జీవితంలో తెలుసుకోవాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడి నీకు ఆయనకు ఒక సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని కార్యములు నీ జీవితంలో జరుగుతాయి, నీ ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించడం వలన ఆత్మీయ జీవితం పడిపోయిన స్థితిలోనికి వెళ్తుంది. చూడండి దేవుని వాక్యంలో నుండి తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతి 2వ పత్రిక 4:10. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. ఇక్కడ ఎవరున్నారు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే దేమా. ఏం పేరు? దేమా. అందరం చెప్దాం, ఏం పేరు? దేమా. దేమా ఏం ప్రేమించాడు అంటే లోకాన్ని స్నేహించాడు. ఇంగ్లీష్లో అయితే ప్రేమించాడని ఉంది. స్నేహించడం, ప్రేమించడం, ఇక కొంచెం స్నేహం, ప్రేమ ఇవన్నీ. కాబట్టి ఇహలోకాన్ని ప్రేమించి నాకు దూరం అయిపోయాడని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. వింటున్నారా? అంటే దేమా ఇంతకుముందు దేవుని కార్యక్రమంలో ముందుండేవాడు, దేవుని మందిరం అంటే ముందుండేవాడు, దేవుని పరిచర్య అంటే ఎక్కడికైనా విజిటింగ్ అంటే, ఎవరైనా దర్శించడం అంటే, ఎక్కడైనా ప్రార్థన కూడిక అంటే, ఎక్కడైనా మీటింగ్ అంటే ముందుండేవాడు. ఎవరు? దేమా. కానీ ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించడం ప్రారంభమైందో, ఇహలోకాన్ని ప్రేమించడం ప్రారంభమైందో, దేవుని పరిచర్యకు, దేవుని సేవకులకు దూరం అయిపోయాడు. కొందరు దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ లోకాన్ని ప్రేమించడం. లోకమును ప్రేమించే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతే దేవునికి దూరం అయిపోతావు. నా మాటలు కాదు. హల్లెలూయా. చూడండి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి.
యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. హల్లెలూయా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించదు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకు. ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు, దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమకు నువ్వు దూరం అయిపోతావు. తప్పిపోయిన కుమారుడు ఏం ప్రేమించాడో తెలుసా? ఏం ప్రేమించాడు? స్నేహితులను ప్రేమించాడు, డబ్బును ప్రేమించాడు. అందుకే కదా ఏమడిగాడు? నా ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని డబ్బులన్నీ తీసుకుని డబ్బుల్ని ప్రేమించిండు, లోకాన్ని ప్రేమించిండు. ఇష్టానుసారం పాపములు అంటే అమ్మాయిలను, పాపము చేసే వాళ్ళను ప్రేమించి పాపములు జీవించడానికి ఇష్టపడ్డాడు. లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించి ఎవరికి దూరం అయిపోయాడు తెలుసా? దూరదేశానికి వెళ్ళాడంట. దూరదేశానికి, తండ్రికి దూరం అయిపోయాడు. కానీ తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు దూరముగా ఉన్నావేమో దేవునికి, ఈరోజు నీ జీవితంలో మార్పు యేసు నామములో కలుగునుగాక. లోకాన్ని ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నావేమో, యేసు నామములో నీ హృదయంలో మార్పు కలుగునుగాక. లోకాన్ని ప్రేమిస్తే దేవునికి దూరం అయిపోతున్నావు అని గుర్తుంచుకోవాలి. ఈ లోకములో ఉన్న వాటిని దేన్ని కూడా ప్రేమించొద్దు. కొంతమంది లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారు, ఉద్యోగాలను ప్రేమిస్తారు. ప్రేమించడం అంటే మనం మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. ఈ లోకమును ప్రేమించకూడదంటే వాటికి విలువ ఇవ్వద్దు, వాటిని బాధ్యతలాగా తీసుకోవద్దని కాదు. దేవుని కంటే వాటిని ఎక్కువగా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? లోకమును ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? ఈ ప్రేమ లోకములో ఉన్నదంతయు, తర్వాత వచనం చూడండి, 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును. 3 ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. శరీరాశ, శరీరం ఏది కోరుకుంటే అది చేస్తుంటారు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు. ఒకరు ఉండేవాళ్ళు, అయా మందిరానికి ఎందుకు రాలేదంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసుకోవాలని ఉందా? లేవలేదు అయ్యగారు. ఏందంట? లేవలేదంట. వాళ్ళు లేవరాళ్ళు. వాళ్ళకి అదేం కొత్త కాదు, నాకు అడగడం కొత్త కాదు, వాళ్ళకి చెప్పడం కొత్త కాదు. అది మందిరానికి ఎందుకు రాలేదంటే లేటుగా లేచినాం. ఎంత ఘోరమైన పరిస్థితి. అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోలేరు. దేవుని కృపను బట్టి నాతో ఉన్న వాళ్ళు చాలా విషయాల్లో నేను వాళ్ళను నడిపిస్తూ బలపరిచి కొంత ట్రైన్ చేస్తూ ఉంటా. కొన్నిసార్లు మేము 3ంటికి కలుసుకుంటుంటాం, మధ్యాహ్నం 3ంటికి కాదు. కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు 5ంటికి. ఏ టైంలో అయినా కానీ నువ్వు అందుబాటులో ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? పరిస్థితులను మనం జయించే స్థితిలో ఉండాలి. కొంతమంది శనివారం అలసిపోయినారు అనుకో, ఆదివారం రారు. శనివారం ఏదైనా పనులు పడ్డాయనుకో, ఆదివారం కనిపించరు. ఎందుకంటే అలసిపోయినాం కదా, రెస్ట్ కావాలి. ఆదివారం వచ్చి ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవచ్చు కదా. అది రానియాడు. శరీరాశలు. కొంతమంది పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే శరీర కోరికలు, శరీరాన్ని అదుపులో ఉంచుకోలేని పరిస్థితులు. ఒక సిస్టర్ కొంతకాలం క్రితము చెప్తా ఉంది, ఆమె శరీరాన్ని ఆమె అదుపులో ఉంచుకోలేదు. చాలామంది అబ్బాయిలతోటి సంబంధాలు. కారణం ఏంటో తెలుసా? అది వ్యసనంగా మారిపోయింది. వాళ్ళ శరీరం వాళ్ళ అదుపులో లేదు. కొంచెమే కదా అని పాపానికి చోటు ఇవ్వడం వలన దానిలో నుంచి బయటికి రాలేని పరిస్థితులు. కొందరు పెళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధాలు, దానిలో నుంచి బయటికి రాలేని పరిస్థితులు. హల్లెలూయా. మనం శరీరమును జయించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా.
మనం నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వివాహం అయ్యేదాకా మనము మన జీవితంలో కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. నమ్మకంగా ఉండడానికి దేవుడు మనల్ని చూస్తున్నాడని నమ్మకంగా ఉండాలి. యోసేపును పోతీఫరు భార్య పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు యోసేపు ఏమన్నాడు చెప్పండి? నేను దేవుని దృష్టికి పాపము చేయను, దేవుని దృష్టికి పాపం చేయను. అంత భయభక్తులు కలిగిన వాళ్ళు ఈ రోజులలో ఉన్నారా? కొంతమంది పాపం చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అవకాశాలు లేక. అది అవకాశాలు లేక. అవకాశం ఉన్నా కానీ దేవుని కొరకు నిలబడే వాళ్ళు గొప్పవాళ్ళు. హల్లెలూయా. అది దేవుడు చూసేది. యోసేపుకి ఎంత ఒక విధంగా ఈ లోక సంబంధంగా చూస్తే అది బంపర్ ఆఫర్. ఆయన మీద ఉన్న అధికారి భార్య ఆయనని ఇష్టపడడం ఏంది? ఈయన ఆమెను ఇష్టపడడం కాదు, ఆమెనే ఇష్టపడుతుంది. అయినాగా నేనేం నిర్ణయం చేసుకున్నాడు? నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయను. అందుకే దేవుడు ఎక్కడ ఉంచాడు తెలుసా? ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ఉంచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని గమనించి శరీరమును కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆయనకు ఆశలు ఉండవా? అపవాది అనేక సార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు. యవనస్తుల శరీరంలో మార్పులు వస్తున్న విధానాన్ని బట్టి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా నువ్వు అధిగమించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన శరీరం మనం అదుపులో ఉంచుకుందాము గాక. నీ శరీరం మీ మాట వినాలి. నువ్వు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటే నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీ కడుపు మాట వినొద్దు. అయ్యగారు ఉపవాసం ఉంటే నాకు బాగా కడుపులో ఆకలి అవుతుంది అయ్యగారు, తినేసిన. ఇక నువ్వు ఉపవాసం ఉన్నట్టే. ఇక కడుపు మాట వినేటోళ్ళు ఉపవాసం ఉండగలుగుతారా? నా కడుపు ఆకలి అంటుంది అయ్యగారు. హల్లెలూయా. నిర్ణయం తీసుకుంటే నువ్వు పట్టుదలతో ఉండాలి. ఈరోజు నేను వాక్యాన్ని చదివి కానీ ఈరోజు పూర్తి కావద్దంటే ఆ నిర్ణయం మీద ఉండాలి నువ్వు. కొన్నిసార్లు నేను 11 తర్వాత దేవునితో సమయాన్ని గడుపుతుంటా రాత్రి. ఎందుకంటే ఆ రోజంతా కొన్నిసార్లు అస్సలు సమయం లేని పరిస్థితులు, ఏదో మీటింగ్స్ అని అదని ఇదని అయిపోతుంటే చివరి టైంలో అయినా కానీ దేవునితో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు శరీరాశలను జయించాలి. స్తోత్రం, హల్లెలూయా. శరీరాశలు ఏస్తున్నాములో జయించుదుము గాక. నేత్రాశ కంటికి కనిపించిందల్లా కావాలి వీళ్ళకి. అపవాది ఏం చేస్తుంటాడంటే నీకు అన్నిటిని కూడా సుందరంగా చూపిస్తుంటాడు, సుందరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అపవాది అవ్వ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది? ఈ పండు చూసినావా, ఎంత అట్లా చెప్పలే కానీ తింటే ఏమవుతుంది? మీ కళ్ళు తెరవబడతాయి. వాళ్ళు కళ్ళు తెరిచిలేవా? కళ్ళు తెరవబడతాయి అంటే ఇంకేందో, ఇంకేమో 2 కళ్ళు వస్తాయేమో. మీరు దేవతల్లాగా అవుతారు అనగానే అవ్వక అసలు ఇక అమ్మా ఇదేదో పండులాగా ఉందిరా, ఇది ఇన్ని రోజులు ఈయనే పెట్టుకొని దేవుడేంది ఇట్లా చేసిండు, ఇది తినొద్దన్నాడు, నేను దేవత కావద్దు అనుకున్నాడేమో దేవుడు. అన్ని రోజులు కంటి ముందే ఉంది కానీ అపవాది చెప్పిన మాటల వలన అది ఇంకా సుందరంగా కనిపించిందంట. అన్ని రోజులు మామూలు పండులానే ఉంది. అపవాది చెప్పిన విధానాన్ని బట్టి అది ఎట్లా కనిపిస్తుంది? అంతేనా? అది రమ్యంగా తినుటకు, రుచికి తినుటకు అదేదో మాట ఉంటుంది. ఇంకేమో తినలేదు, అప్పటికే ఆమెకి ఏమనిపిస్తుంది తెలుసా? తినడానికి అది రమ్యంగా ఉందంట. ఇంతవరకు తినలే ఆ పండు, పుట్టిన కాడి నుంచి. వాళ్ళు పుట్టిందే నిన్న మొన్న. ఆ పండు టేస్టే చూడలేదు కానీ తినడానికి అది ఎట్లుందంట? అక్కడ ఏముందో ఎవరైనా కనులకు ఎట్లుందంటమ్మా? అందంగా ఉందంట. అన్ని రోజులు ఆ పండు పొలంలోనే ఉంది, ఏదైనా వనంలోనే ఉంది. కానీ అపవాది చెప్పంగానే కండ్లకి ఎట్లా కనిపిస్తుంది? అది అందంగా. తర్వాత వివేకం ఇచ్చు, ఏమేమో అనుకుంటుంది. ఇక వివేకం ఇచ్చు రమ్యమైనది. అంతేనా? ఇంగ్లీష్లో ఏముంది? జ్ఞానం ఇచ్చేదిలాగా, అంటే మంచిగా కనిపిస్తుంది ఆ పండు. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. నీకు కనిపించేవన్నీ కూడా నువ్వు వెంటాడుతూ వాటిని వెనక పరిగెత్తినావు అంటే ఇబ్బంది. హల్లెలూయా. మనం సరైన రీతిలో వేస్తున్నామో ఆలోచించదుము గాక.
అపవాది కొన్నిసార్లు మందిరానికి, దేవునికి దూరం చేయడానికి ఏదో అవకాశం తీసుకొస్తాడు. ఏదో పరిస్థితి, ఏదో ఉద్యోగం, ఏదో వ్యాపారమో, లేదంటే ఎవరో వ్యక్తిని తీసుకొస్తాడు. వాళ్ళు నీకు ఎట్లా కనిపిస్తారు? కళ్ళకు అందంగా. ఆ ఉద్యోగం నీకు ఎట్లా కనిపిస్తుంది? అసలు ఇంత ఉద్యోగమా, ఇంత జీతమా అనే ఆలోచనలు తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, దేవుని మీద ఆధారపడకుండా వాటి వెనక వెళ్ళి తర్వాత ఇబ్బందులు తెచ్చుకుంటాం. అందుకే నువ్వు చూచుట వలన కాదు, మనం విశ్వాసము ద్వారా నడవాలి. ఈ లోక సంబంధమైన వాటికి మన కండ్లు మోయబడును గాక, ఆత్మ సంబంధమైన విషయములో మనము నేత్రములు తెరవబడి ముందుకు సాగుదుము గాక. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొంతమందికి కనిపించిందల్లా కావాలి కాదు. పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకుపోండి, చిన్నపిల్లల్ని ఏం చేస్తారు? ఐస్ క్రీమ్ కనిపించింది అనుకో, అమ్మ ఐస్ క్రీమ్ కావాలి. బెలూన్స్ కనిపించినాయి అనుకో, బెలూన్ కావాలి. రిమోట్ కార్ కనిపించింది అనుకో, ఇక వాడు వెళ్ళాడు ఆడించి. అమ్మాయిలకైతే మరి రిమోట్ కార్లో ఏమి ఇష్టం ఉండదు. టెడ్డీ బేర్లో, బార్బీ డాల్స్ అవి ఉంటాయిగా. ఇంకేమి ఇష్టం ఉంటుంది? హ్యాండ్ బ్యాగ్స్, దానికి కొన్ని చెమ్కీలు అంటించారు అనుకో, ఇది భలే మెరుస్తుంది, ఇది వేసుకొని పోవాలి స్కూల్కి. వాచ్లని, అవని ఇవని, ఏది కనిపిస్తుంది కావాలి కొంతమందికి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? జ్ఞానం కలిగి ముందుకు సాగుతున్నామా? మన ఆశలను పక్కన పెట్టాలి, ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అది చేసే స్థితిలో ఉండాలి. కొంతమందికి చేతిలో డబ్బులు ఉంటే ఆగవు. ఏది కనిపిస్తుంది ఇంటికి రావాల్సిందే. నడుచుకుంటూ పోతురు, కూలర్ కనిపించిందంటే కూలర్ కొంటారు. కూలర్కి ముందు ఏసీ కనిపించింది అనుకో, ఏసీ కొనుక్కుంటారు. కానీ ఏసీ ఫిట్ చేసినాక కరెంట్ బిల్ ఎట్లా కడదాం అనేది ఆలోచించరు వీళ్ళు. కొన్న తర్వాత బాధపడతారు. అరే గవర్నమెంట్ 200 యూనిట్లే ఇచ్చింది, ఏసీ ఆన్ చేస్తేనేమో 2-3 వేల బిల్లు వస్తుంది, ఏం చేయాలి? వేస్ట్ అని మూలకు పెడతారా? ఏం చేస్తారు? ఇక కళ్ళకి ఏది కనిపిస్తా చేయకూడదు. నీ పరిస్థితిని అర్థం చేసుకొని ఉన్న పరిస్థితులను బట్టి అనుకూలంగా వెళ్ళాలి. దేవుడు నీకు ఆశీర్వదించి ఏసీ పెట్టుకునే స్థితి ఏసునామములో ఇచ్చునుగాక. ఆయన వైపుకు చూస్తూ ముందుకు సాగిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను బలపరచునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకి ఏంటిది అవసరం అనేది ఆలోచన చేసుకుంటూ, చూచుట వలన కాదు కానీ విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకుందాం. జీవపు డమ్మము, గర్వము, ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవితాన్ని బట్టి, కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వం కలిగి జీవించకూడదు. లోకాశలు, ఇవన్నీ లోకంలో ఉన్నవి ఇవే. గర్వం, అహంకారం, ఇవి మనం తొలగించుకోవాలి. హల్లెలూయా. మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటే అంత వినయంగా ఉండాలి. వినయముగా ఉన్నవాని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. వింటున్నారమ్మా? నువ్వు తగ్గించుకొని ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనలో అనేకులు హెచ్చింపబడుదురుగాక. దేవుని చేతుల కింద నువ్వు తగ్గించుకొని ఉండు, తగ్గిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన తలగా నిలబెట్టే దేవుడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అదేవిధంగా పడిపోయిన ఆత్మీయ జీవితానికి కారణం ఏంటి అంటే చెడు స్నేహాలు, చెడు సహవాసాలు. ఏంటి? చెడు స్నేహాలు, చెడు సహవాసాలు. ఎంతమందికి చెడు స్నేహితులు ఉన్నారు చెప్పండి? ఒకప్పుడు ఉండే, నిజంగా చెప్పండి, ఉన్నారా లేరా? అంటే వీళ్ళు ఎట్లా మరి వెనక షర్టు మీద బ్యాడ్ అని రాసుకుంటారా? కొంతమంది అంటే బ్యాడ్ బాయ్స్ ఏమేమో రాస్తారు. వాళ్ళు చెడిపోయింది కాక ఇంకా చెడిపోయిన అందరికీ తెలవాలని వెనక రాసుకుంటారు, ముందర రాసుకుంటారు. అదేదో పెద్ద టైటిల్. ఈ వ్యక్తి చెడ్డోడని ఎట్ట తెలవాలి మరి నీకు? మాటలు, ఇంకా పనుల ద్వారా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో వీడు చెడ్డోడని ఎట్ట చెప్పిర్రు? వాడు చేసే పనులను బట్టి. నీ గురించి వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? చెడ్డవాళ్ళు అంటే మనల్ని పాపం చేయడానికి ప్రేరేపించేవాళ్ళు. కొంతమంది మన చెడ్డ ఫ్రెండ్స్ మన జీవితంలో లేకుంటే కొన్ని మనం చేయకపోయేవాళ్ళం. మనం కొన్ని పాపాలు చేయడానికి కారణం ఎవరో తెలుసా? ఎంతమంది ఒప్పుకుంటారు?
వీడు నా జీవితంలో లేకుంటే ఈ పని నేను చేయకపోయేటోడు అనేటోళ్ళు ఉన్నారా? ఉంటారు. కొన్ని పాపాలు తప్పులు చేయడానికి కారణం ఎవరంటే వెనక ఉంటారు. రెచ్చగొట్టి, ఎంకరేజ్ చేసి, ముందుకు నెట్టి, పాపం చేసేటట్టు చేసి వాళ్ళని ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే అపవాది ఉపయోగించుకొని నీ జీవితాన్ని పాడు చేయడానికి చేస్తున్నాడు అనేది నువ్వు గుర్తుంచుకోవాలి. కొంతమందికి ఈరోజు కూడా ఇంకా చెడు స్నేహాలు ఉన్నాయి. చెడు స్నేహితుల వలన నీ జీవితము, ఆత్మీయ జీవితం క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. పొద్దున్న లేసి ఒక ఆమె బూతులు మాట్లాడుతుంది అనుకుందాం, ఆమె నీకు బెస్ట్ ఫ్రెండు. ఇక నీకు పొద్దున్న లేసి ఏం మాటలు ఉంటాయి నీ మనసులో? నీ హృదయంలో మంచి మాటలు ఉంటాయా? నువ్వు మాట్లాడట్లేవు, అయినా కానీ నీ హృదయంలో ఏమున్నాయి? నీ ఆలోచనలు ఏమున్నాయి? ఇవే ఉంటాయి. వాళ్ళతో సమయాన్ని గడపడం వల్ల నిన్ను నువ్వే ఖరాబ్ చేసుకుంటున్నావు. అట్లేం కాదు అయ్య గారు, నేను ఎంత గట్టివాడిని అంటే నా ముందు 10 బాటిల్ పెట్టినా నేను తాగను. కొంతమంది ఛాలెంజ్లు తీసుకుంటారు. కావాలంటే చూడండి, ఎవరు నన్ను ఎంత ప్రేరేపించినా నేను లొంగిపోను. ఎవరు నన్ను పాడు చేయాలనుకున్నా నేను పాడుగాను. ఇట్ అనుకున్నామంటే కష్టమే. యోసేపును పోతిఫర్ భార్య ప్రేరేపించినప్పుడు ఏం చేసిండు? నా యొక్క సత్తా నీకు తెలుసా, ఈడనే ఉంటా, కూర్చో నీకు వాక్యం చెప్తా అన్నాడా? ఉరుకుడే. ఇక ఇల్లు వదిలేసిండు, అన్నీ వదిలేసి ఉరుకుతుండిగా. వాహమ్మో ఏమతోటి పని కాదురా అనుకున్నాడు. ఉరకాలి. ప్రత్యేకంగా జారత్వం, వ్యభిచారం విషయంలోనే పరిగెత్తమని ఉంది. ఫ్లీ ఫ్రమ్ ఫోర్నికేషన్. ఈ విషయంలో నువ్వు ఎదిరించొద్దు. కొన్ని విషయాల్లో అపవాదిని ఎదిరించాలి. ఏది ఎదిరించాలి, ఎక్కడ పారిపోవాలి తెలుసుకోవాలి. కొంతమంది ఎదిరించాల్సిన దగ్గరేమో ఉరుకుతారు, పారిపోవాల్సిన కాడేమో నిలబడి నా సత్తా ఏందనుకుంటున్నాడు. రివర్స్ వద్దు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏది చెప్తుందో అది చేద్దాం. హల్లెలూయా. యేసు నామములో పారిపోవాల్సిన ప్రదేశంలో పారిపోదుం గాక. పారిపోయేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. పారిపోవాలి. నిలబడాల్సిన దగ్గర నిలబడాలి. అపవాదిని ఎదిరించాలి. కానీ అమ్మాయిలను చూస్తే పారిపోవాలి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలను చూస్తే కూడా కొన్నిసార్లు ఆ ప్రదేశంలో ఉండకపోవడం మంచిది. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15:33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33. మోసపోకుడి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మోసపోకుడి. మళ్ళీ చెప్పండి, మోసపోకుడి. తర్వాత, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం, చెడ్డ స్నేహితులు ఏం చేస్తారంటే, నువ్వు మంచోడివే, నిన్ను కూడా ఏం చేస్తారు? అది ఒక మంచి టమాటా తీసుకొని పోయి ఒక కులిపోయిన టమాటాల బుట్టలో పెట్టండి, ఏమవుతుంది? అది సాధారణంగా కూలిపోవాల్సిన దానికంటే ముందుగానే కూలిపోతుంది. ఒక్క రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు కారణం ఏంటో తెలుసా? దాని పరిస్థితులు, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న బ్యాక్టీరియా, అక్కడ ఉన్న ఫంగస్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మంచిగా ఉన్న పరిస్థితిని కూడా పాడు చేస్తుంది. కొంచెం పాడైపోయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకుపోయి వేరే దగ్గర పెడితే ఏమవుతుంది? మళ్ళీ మంచిగా అవుతుంది అనుకుంటురా? దాన్ని కూడా పాడు చేస్తుంది. మన జీవితంలో ఏస్తున్నాములు ఏసు రక్తంతో కడగబడును గాక. మన జీవితంలో ఉన్న చెడుతనం ఏస్తున్నాములు తొలగిపోవును గాక. మన జీవితంలో ఉన్న చెడు స్నేహాలు ఏస్తున్నాములు తొలగిపోవును గాక. చెడు స్నేహాలు వద్దు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతన్ని కలిసిన, హైదరాబాద్లో స్కూల్లో ఫ్రెండ్. వాడు ఈ లోకంలో బాగానే తిరిగి అన్ని అలవాట్లు కొన్ని చేసుకొని ఇష్టానుసారంగా జీవించాడు. కానీ రీసెంట్గా కలిసినప్పుడు దేవునిలో బలపడి దేవుని కొరకు జీవిస్తూ దేవుని పరిచర్యలో వాడబడతా ఉన్నాడు. వాడితో మాట్లాడుకుంటూ అడుగుతా ఉన్నా, ఎవరు ఫ్రెండ్స్ ఎవరు టచ్లో ఉన్నారంటే ఎవరు లేరురా, ఒకటే ఉన్నాడని చెప్తున్నాడు. ఇంతకుముందు వేరే కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఫుల్ క్లోజ్ వానికి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ ఇంటిని కూడా వీడు ఇచ్చేవాడు.
అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నవాడు ఇప్పుడు అందరితోటి అన్నీ కట్ చేసుకున్నాడు. ఇప్పుడు దేవునిలో బలపడుతున్నాడు. కొన్నిసార్లు నీ జీవితం, ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే ఏం చేయాలంటే నువ్వు కట్ చేయాల్సిన వాళ్ళను కట్ చేయాలి. నువ్వు వేరుపరచబడాలి. నీ జీవితం వేరుపరచబడాలి. నీ జీవితంలో ఎవరైతే దీవెనకరంగా ఉన్నారో వారిని నువ్వు కలుపుకొని వారితో సహవాసం కలిగి ఉండాలి. కానీ నీ జీవితమును పాపంలోనికి పడేస్తూ, దేవునికి దూరం చేస్తూ, ఈ లోక సంబంధమైన విషయాల్లో నిన్ను ప్రోత్సహిస్తున్న వారికి నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. హల్లెలూయా. స్కూల్లో చెప్తారు చూడు, 1 hand డిస్టెన్స్. 1 hand కాదు, 1 kilometer డిస్టెన్స్. నువ్వు వాడు ఆడి నుంచి వస్తున్నట్టు నువ్వేం చేయాలి? వెళ్ళాలి. కొన్నిసార్లు బాధనే, కానీ విడిచిపెట్టాలి. అప్పుడే నీ జీవితం అభివృద్ధి చెందుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. సహవాసం కలిగి ఉండాలి. చెడు సహవాసం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుంది. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం చేయకూడని కూడా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. చూడకూడని కూడా చూడాల్సిన పరిస్థితులు ఎవరి వల్ల కలుగుతాయంటే చెడు స్నేహాలే. వెళ్ళకూడని మార్గంలో మనం వెళ్ళాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయంటే ఫ్రెండ్స్, సహవాసాలు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం ఇలాంటి పరిస్థితులను అధిగమించుదాం గాక, జ్ఞానము కలిగి ముందుకు సాగుదాం గాక. చివరిగా ఆత్మీయ జీవితం పడిపోవడానికి కారణం ఏంటి అంటే మనుష్యులను సంతోష పెట్టడం వలన. ఏంటి? మనుష్యులను సంతోషం పెట్టడం వలన, లేదంటే మనుష్యులను సంతోష పెట్టే వారముగా ఉండటం వలన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డోంట్ బీ ఎ మ్యాన్ ప్లీజర్. మనుష్యులను సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎంతమంది మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఉన్నారు? వేరే వాళ్ళని ఎంతమంది సంతోషపెట్టినారు? లేరా? చెప్తే ఏమైతుందో, ఏంది ఈయన? ఎంతమంది మనుషులను సంతోషపెట్టినారు ఇంతకుముందు? అందరు సంతోషపెట్టారు. ఎవరైనా మనుషులను సంతోషపెట్టిన వాళ్ళు ఉన్నారా? అందరు సంతోషపెట్టారు. ఎవరిని సంతోషపెట్టారు? అమ్మని. ఇంకా అమ్మంది ఏ విషయంలో సంతోషపెట్టారు? కిరాణా షాపుకి పోమంటే పోరు, చదువుకోమంటే చదువు. హ్యాపీ మదర్స్ డే చెప్పి సంతోష పెడతారు వీళ్ళు. మదర్స్ డే వస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి అమ్మ హ్యాపీ మదర్స్ డే ఒక ముద్దు పెట్టేస్తారు. ఈ సంవత్సరం అంతా మాటినారు ఇక వీళ్ళు. ఇది కాదు, సర్లే అది కూడా ఏదో, సర్లే వీడి మాటినకున్నా హ్యాపీ మదర్స్ డే అన్న చెప్పి అని సంతోషపడుతుంది. సరే, ఇంకా తల్లిని ఇంకేమైనా సంతోష పెట్టినారు? అమ్మా ఎవరిని సంతోష పెట్టినరు? తల్లిని, ఇంకా తండ్రిని, ఇంకా ఇద్దరినైనా సంతోష పెట్టింది మీరు మీ జీవితం అంతా? పిల్లల్ని, భర్తని, భార్యని, ఫ్రెండ్స్ని. ఈ ఫ్రెండ్స్ని సంతోష పెట్టాలి, తగ్గేది ఉండదు. ఇంకా రక్త సంబంధులు, ఇంకా చాలామందిని సంతోష పెడతారు. కొంతమంది అందరినీ, చుట్టూ వాళ్ళందరినీ కూడా సంతోష పెడతా ఉంటారు. మంచిదే, సంతోష పెట్టడం మంచిదా కాదా? మరి సంతోష పెట్టొద్దని నేను చెప్తున్నా కదా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయ చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నాను? మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలని అడగండి. ఏం కావాలంట చెప్పండి? ఇద్దరి యొద్దా? చెప్పండి. ఇద్దరిది కావాలన్నవారు, హల్లెలూయా. ఒక్కరిది, దేవునిది ఒక్కరిది కావాలన్నవారు, హల్లెలూయా. ఏం చెప్పాలి అయ్యగారు, అటు ఇటు అన్ని మార్చి అడుగుతుండు. యేసు ప్రభు గురించి ఏం రాయబడిందంటే ఆయన దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగి వర్ధిల్లిండు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని దయను సంపాదించుకోన కోరుచున్నావా, మనుష్యుల దయను సంపాదించుకోవడం అంటే ఏంటి చెప్పండి? కష్టపడ్డాం కదా. తర్వాత చదవండి. నేను మనుష్యులను సంతోషపెట్ట కోరుచున్నానా,
నేను ఇప్పటికి మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎంత మంచి మాటలు చూడండి. నేను మనుష్యులను సంతోషపెట్టేవాడినైతే, ఇప్పటికి కూడా నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉంటే, నేను దేవునికి దాసునిగా, క్రీస్తు దాసునిగా నేను ఉండలేను. కొంతమందికి అదిగా అవ్వ కావాలి కాదు, అవ్వ కావాలి, బువ్వ కావాలి, రెండు కావాలి. ఇలాగే కొన్నిసార్లు రెండు రావు. అవ్వన్న కావాలి, బువ్వన్న కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మనుషులను సంతోష పెడుతున్నావేమో. కొంతమంది మనుషుల్ని సంతోష పెడతారు. మనుషుల్ని సంతోష పెట్టే వాళ్ళు దేవుని దాసులుగా ఉండలేరు. నేను మనుషుల్ని సంతోష పెట్టేవానిగా ఉంటే దేవుని పరిచర్య చేయలేను. హల్లెలూయా. నేను దేవుణ్ణి సంతోష పెడుతున్నాను కాబట్టి ఈ స్థితిలో ఉన్నా. దేవుణ్ణి సంతోష పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి కొన్ని నిర్ణయాలు నా జీవితంలో అందరికీ నచ్చకున్నా తీసుకున్నా. మనం తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చవు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం అందరినీ సంతోష పెట్టాలి. నువ్వు అందరినీ సంతోష పెట్టలేవు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి. అట్లా అంటే ఎట్లా అయ్యారు? అందరినీ సంతోష పెట్టాలి. ఒక జోక్ వేయాలి, నవ్వియాలి. అది కాదు, ఆ సంతోషం కాదు. నువ్వు అందరిని సంతోష పెట్టలేవు. యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి అందరిని సంతోష పెట్టలే, అవునా కదా? దేవుడే ఈ లోకానికి వస్తే ఆయన్నే అందరిని సంతోష పెట్టలేదు. ఆయన వచ్చిన కారణం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సంతోషపడ్డా, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు సంతోషపడ్డా బాధపడ్డా నాకు సంబంధం లేదు. అట్లని బాధ పెట్టాలి అని చెప్పండి. నేను దేవుణ్ణి సంతోష పెడతాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని సంతోష పెట్టే వాళ్ళంగా మనం ఉండాలి. దేవుని సంతోష పెట్టాలి. దేవుని దాసులంగా, దేవుని సేవకులంగా మనం ఉండాలి. అంటే నువ్వు మనుషులను సంతోష పెడితే దేవుని సేవకునిగా ఉండలేవు. నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుని దాసునిగా ఉంటావు. ఎంతమంది దేవుని సేవకులుగా ఉండాలనుకుంటున్నారు? దేవుని సేవకులు అంటే మైక్ పట్టుకొని పాస్టర్లాగా కాదు, దేవుని పరిచర్యలో వాడబడాలి. దేవుణ్ణి ఏదో విధంగా సేవించాలి. దేవుని కొరకు వాడబడాలన్న ఆశ కలిగిన వారు చేతులెత్తి, రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం దేవుడు వాడుకోవాలని ఆశ కలిగిన వారు హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ యేసు నామములో వాడుకోను గాక. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. వింటున్నారా? అందుకే యేసు ప్రభు చెప్తాడు, నన్ను వెంబడించాలంటే, నా కొరకు జీవించాలంటే నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములని, అక్క చెల్లెలని, నీ సహోదరులను, వాళ్ళను వీళ్ళని అందరినీ ప్రేమించాలని చెప్పిండా? ఏమని చెప్పిండు? ద్వేషించాలి. ఏం చేయాలి? ద్వేషించాలి. ద్వేషించడం అంటే అక్కడ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. ద్వేషించడం అంటే వాళ్ళ మీద కోపాలు పెట్టుకోవడం కాదు. కొన్నిసార్లు దేవుని కొరకు నువ్వు చేస్తున్న కార్యములు వాళ్ళకు బాధ కలిగిస్తాయి. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్నిసార్లు వేరే వాళ్ళకు అది భారంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడడానికి ఇష్టపడినప్పుడు నీ నిర్ణయములు అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నువ్వు ఎవరిని సంతోష పెడుతున్నావు? కొన్నిసార్లు దేవుని కొరకు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు నీ కుటుంబంకే నచ్చదు, నీ తల్లిదండ్రులకు నచ్చదు, నీ అక్క చెల్లెలకు నచ్చదు, నీ అన్నదమ్ములకు నచ్చదు, నీ భార్యకు, నీ భర్తకు నచ్చకపోవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? లేదంటే లోకంలో ఉన్న మనుషులను సంతోషపెట్టడానికి దేవుణ్ణి బాధ పెట్టే స్థితిలో ఉంటున్నావా? కొందరు దేవుని బాధ పెడుతున్నారు. దేవుడు చెప్పిన క్రియలు చేయకుండా, దేవుడు చెప్పిన పనిని పూర్తి చేయకుండా దేవుని బాధ పెడుతూ మనుషులను సంతోష పెడుతున్నారు. మనుషుల దయ సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే కొన్నిసార్లు వేరే వాళ్ళని బాధ పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి, నువ్వు వెళ్తున్న మార్గమును బట్టి, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి కొన్నిసార్లు బాధ కలుగుతుంది. హల్లెలూయా. మనం అందరం దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా ఉంటున్నామా? మనం వేస్తున్నాములు దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా ఉందాం గాక. దేవుని సేవకులంగా జీవించడం గాక. దేవుని సేవకులు, దేవుని కాపర్లు ఎవరిని సంతోషపెట్టాలి? నేను ఎవరిని సంతోషపెట్టాలి? చర్చికి వచ్చే వాళ్ళని సంతోషపెట్టాలా? సంతోషపెట్టొద్దా? జోక్ చెప్పొద్దా? ఒకటి చెప్పాలా వద్దా? ఒక
జోక్ చెప్తే నవ్వుతారా, నిద్రపోతారా? హల్లెలూయా. నేను ఎవరిని సంతోషపెట్టాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. నేను ఈ పని ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఎందుకు చేస్తున్నా చెప్పండి? దేవుణ్ణి సంతోషపెట్టడానికే. పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు ఏమంటాడు? అయ్యా ప్రేమిస్తున్నాయ్యా అంటే ఏమంటాడు? నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు, ఫీడ్ మై షీప్, నా బిడ్డల్ని నడిపించు. మళ్ళీ అడుగుతాడు రెండోసారి, పేతురు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నాయ్యా. నీకు తెలియదయ్యా, నా గొర్రెలను మేపు. మూడోసారి మళ్ళీ అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇక పేతురు ఏమనుకొని ఉంటాడు, ఏంది ఎస్ఐ ఏంది ఇన్నిసార్లు 3 సార్లు అడుగుతాడు, ఏంది నువ్వు ప్రేమిస్తున్నావా అని. నీకు తెలుసు కదయ్యా, నా హృదయం నీ గురించి, నీ కొరకు ఏ విధంగా ఉందో తెలుసు కదా. అయితే నా గొర్రెలను మేపు. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అది పేతురుకి ఇవ్వబడిన పని. నీ జీవితంలో దేవుడు నీకేం చెప్తున్నాడు? పర్టికులర్గా నీ జీవితంలో దేవుడు నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు, ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడు, ఏ విధంగా జీవించొద్దని కోరుకుంటున్నాడు, నువ్వు తెలుసుకొని జీవించాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి సంతోషపెడతావు. హల్లెలూయా. సంతోషపెట్టినట్టు నటించొద్దు. కొంతమంది నటిస్తుంటారు, సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు కాదు. మనం సంతోషంగా దేవుణ్ణి నిజంగా సంతోషపెట్టే వారంగా యేసునామములో ఉందుముగాక. కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చూడండి, ఇంట్లో ఎన్ని గొడవలు అయినా ఆడికి పోతారు, ఫంక్షన్లో మాత్రం అందరూ మంచిగా ఉన్నట్టే, ఫోటోలలో అందరూ మంచిగా ఉంటారు. కొందరికేమో నవ్వు రాదు, అబ్బా వీళ్ళు చూడు నన్ను ఇంతగానం తిట్టి వీళ్ళు బాగా నటిస్తారు, నాకేం రావట్లేదు. కొంతమందికి మంచి టాలెంట్ ఉంటుంది నటనలో, కొంతమందికి ఏమో టాలెంట్ ఉండదు. ఎవరైనా తిట్టిరు అనుకో అదే మాడు మొహం పెట్టుకొని వెళ్తారు. కొంతమంది ఏమో తిడతారు, తిట్టించుకుంటారు, దులుపుకుంటారు, వెళ్ళి హ్యాపీగా ఉంటారు. కొన్ని మనం తట్టుకోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీ హృదయాన్ని గట్టిగా బలపరుస్తుంటాడు. రీసెంట్గా ఒక ఆయన చేసి నన్ను తిట్టి ఫోన్ పెట్టేసాడు పొద్దున్నే. ఇంకా నేనేమన్నా ఒక మాట కూడా మాట్లాడలే. ఇక అది పరిస్థితి ఏందనేది పక్కన పెట్టేస్తే, నేనేదో తప్పు చేసి కాదు, నేనేదో సహాయం చేస్తున్నా, ఆ సహాయం కూడా కరెక్ట్గా చేయలేదని తిడుతున్నాడు. సర్లే ఇక అనేసి దేవుని సేవకులు పెద్దవాళ్ళు అనేసి, కానీ కొంతసేపు బాధ అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు ఏదన్నా మన దీవెనే, కొన్ని నేర్చుకుంటే మంచిదే. వాళ్ళకి సహాయంగా దేవుడు నిలబెట్టినప్పుడు మనం దీవెనకరంగా ఉండాలి. కొంచెం బాధ కలుగుతుంటుంది. హల్లెలూయా. కానీ ముందుకు సాగే స్థితిలో యేసునామములో మనం ఉందుముగాక. దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే కొన్నిసార్లు వేరే వాళ్ళ ద్వారా మాటలు పడాలి. కొంతమందికి దేవుని మందిరానికి రావడానికి ప్రయాస, మందిరానికి వెళ్ళి ఇంటికి వెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కొన్ని శోధనలు ఎదుర్కొంటారు, కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం వైపుగా నువ్వు వెళ్తున్నప్పుడు మార్గంలో ఎంతోమంది నిన్ను హేళన చేస్తుంటారు, ఎంతోమంది నిందలు వేస్తూ ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము ఆయన సమకూర్చి జరిగిస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు మేలు జరిగించబోతున్నాడని నమ్మిన వారు 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో మేలు జరిగించునుగాక. నీ సమస్యలు యేసునామములో తొలగిపోవునుగాక. నీ ఆత్మీయ జీవితం బలపరచబడునుగాక. పడిపోయిన స్థితిలో ఉన్న నీ ఆత్మీయ జీవితము యేసునామములో చిగురించునుగాక. యేసునామములో బలపరచబడునుగాక. ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ముందుకు సాగుదువుగాక. ఎలాంటి పరిస్థితినైనా జయించి దేవునికి సాక్షిగా జీవించదువుగాక. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోరాటం ఉంటుంది. ఆ పోరాటమును జయించి దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే నీ పరిస్థితిని దేవుడు మార్చి ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన కార్యములు ఆలస్యం కావచ్చు. దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, కానీ ఆ మాట ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పడు. వింటున్నారా? కొంత నువ్వు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ కావచ్చు. యోసేపు కల వచ్చింది, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ వచ్చి
ఆయనకు సాగిలపడ్డట్టు మొక్క అవేమంటారు అవన్నీ వచ్చి ఆయన దగ్గర సాగిలపడినట్టు వచ్చింది. నెక్స్ట్ రోజు ఏమైంది తెలుసా? బట్టలు చించిరు, గుంటలు పడేసిరు, కొట్టిండ్రు. వీళ్ళకంతా రివర్స్ అయింది. కళలు ఏమొస్తుంది? మనదమ్ములు మా అమ్మోళ్ళు అందరూ వచ్చి ఎక్కడ ఉండాలి? నా దగ్గర సాగిలపడాల్సిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? ఒకడు తల మీద కొట్టిండు, ఒకడు కడుపులో గుద్దిండు, ఒకడు చంపే అంటుండు. రూబేన్ అనుకుంటా, అరే వద్దురా మన తమ్ముడేరా, వాడిని గుంటలు పడేసిపోదాం. గుంటలు కూడా తీసేసి ఏమంటాడు? అమ్మేస్తే అయిపోతుంది, డబ్బులు వస్తాయని. అమ్మేస్తే అక్కడి నుంచి బానిసకి వెళ్తాడు ఆయన. ఆడ పనులు చేసుకుంటూ ఇంటి దగ్గర ఏమో చిన్న కుమారుడు యాకోబుకి మంచి ఇష్టమైన కుమారుడు రంగురంగుల షర్ట్ వేసిండు ఆయనకి. వీళ్ళు షర్ట్ అంతా చింపేసి అమ్మేసినారు. రివర్స్ అయింది స్టోరీ అంతా. ఒకవేళ నీ జీవితంలో కూడా స్టోరీ అంతా రివర్స్గా ఉందేమో. సరిగ్గా మార్చబడే రోజు యేసు నామములో రాబోతా ఉంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నన్ను చూసి కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకోకని చెప్పండి. నన్ను ఇప్పుడున్న పరిస్థితిని చూసి అంచనాలు వేయకని చెప్పండి. నా దేవుడు నీ అంచనాల తారుమారు చేస్తాడని చెప్పండి. దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆ యోసేపు మళ్ళీ ఏమైందంటే, యోసేపు పోతిఫర్ భార్య చేతిలో పడ్డాడు. ఆమెను చూసి మళ్ళీ ఉరుకుడు. ఆమె ఏం చెప్పింది? ఈ స్టోరీ రివర్స్ అల్లింది. ఈయననే కావాలని నన్ను బలవంతం చేయబోతే నేను అరిచేసరికి ఆయన ఉరికిండని ఆయన మీద చెప్పింది. ఎక్కడికి పోయిండు? జైలుకు పోయిండు. జైలుకు పోయిన తర్వాత మళ్ళా ఆ జైల్లో ఏడ్చుంటాడు, బాధపడి ఉంటాడు. ఏందయ్యా నీ కొరకు నేను జీవిస్తే జైల్లో నన్ను తీసుకుపోయినావు అనుకొని ఉంటాడు. ఆయన మాటలు వ్యక్తపరచలే, కానీ సాధారణంగా మనుషులకు కనిపించదా? నేనేంది పరిశుద్ధంగా జీవిస్తే నాకు మంచిగా ఉండాలి కానీ నా జీవితం మంచిగా ఉండాలి కానీ ఎక్కడికి పోయినా? జైలుకు పోయినా. కానీ దేవుని అందు విశ్వాసం విడిచిపెట్టలే, ఎందుకంటే అతని ఆత్మీయ జీవితం బలంగా ఉంది. హల్లెలూయా. శోధనలు వచ్చినా కానీ ఆయన తొలగిపోలే, దేవుని అందు విశ్వాసం ఉంచాడు. జైల్లో నుంచి రిలీజ్ అయ్యి అక్కడ ఉన్న అధికారి కళను ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ప్రైమ్ మినిస్టర్గా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎక్కడైతే అవమానపరచబడి ఎక్కడైతే చెరసాల్లో బంధించారో ఆ దేశమునకే ప్రైమ్ మినిస్టర్గా దేవుడు నిలబెట్టి అంతటి మీద ఆయనకి అధికారం ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరికి ఆయనకు వచ్చిన కళను కూడా దేవుడు నెరవేర్చాడు. ఐగుప్తులో వీళ్ళున్నది ఎక్కడ? ఐగుప్తులో. వాళ్ళ తండ్రి వాళ్ళు ఉన్న ప్రదేశం నుండి అక్కడ కరువు వచ్చి ఎవరి దగ్గరికి వస్తారో తెలుసా? సహాయం చేయమని అడగడానికి యోసేపు దగ్గరికి వస్తారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. నిన్నెవరైతే విడిచిపెట్టి నిన్నెవరైతే తృణీకరించారో ఒకరోజు నీ సహాయం కోరి వాళ్ళు నిన్ను చేరుదురుగాక. దేవుడు అట్లా నిలబెట్టగలుగుతాడు దేవుని కొరకు నిలబడితే. హల్లెలూయా. మనం అందరం దేవుని కొరకు నిలబడే స్థితిలో ఉందాం గాక. నువ్వు కొన్ని బలంగా నిర్ణయాలు తీసుకోవాలి, బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటాలు వద్దు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని విషయంలో మొహమాటం వద్దని చెప్పండి. ఎవరి ఇంటికైనా వెళ్తే మొహమాటంతో కొంతమంది ఉంటారు చూసిరా. ఏమన్నా తింటారా అంటే ఏమొద్దు కడుపులో కాలుతుంటుంది, ఏమన్నా తెస్తే బాగుండు అనిపిస్తుంది. వద్దని కిచెన్ సైడ్ చూస్తుంటారు. వీళ్ళు ఏమన్నా తెస్తారా? వద్దు ఎందుకు అంటుంటారు. వద్దు చికెన్ ముక్కలు వద్దు 2 ముక్కలు వద్దు, మంచిగా తింటారు. మొహమాటం చెప్పలేరు. కొంతమంది అయితే డైరెక్ట్ పోయి ఏమైనా ఉందా, ఆకలి అవుతుంది, ఏమైనా తీసుకురండి అని అడుగుతారు. కానీ చాలామందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదే, వీళ్ళు అడగరు. వీళ్ళు మొహమాటము. అడిగేటోళ్ళని కూడా అటు అడుగుతాను ఏమనుకుంటారు వాళ్ళు అంటే, వాళ్ళు అడగాలి, వీళ్ళు వద్దనాలి. వద్దన్నా కానీ వాళ్ళు తెచ్చి పెడితే తినాలి. ఇదొక ఏమంటారు ఆనవాయితీ, ఇది ప్రాసెస్. ఎవరి ఇంటికైనా పోతే ఇదే జరగాల్సింది. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ ఏమైనా తింటారు అని అడగాలి, వాళ్ళు వద్దంటారు. మళ్ళీ మనం ఏం చేయాలి? తెచ్చి పెట్టాలి, వాళ్ళు తింటారు. ఇది ఆనవాయితీ అయిపోయింది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, సరే ఇంటికి పోయి తినే విషయాలు అయితే మొహమాట పడండి, కానీ దేవుడి విషయాల్లో మొహమాట పడకండి. వింటున్నారా? అరే చర్చికి ఏం పోతావురా, రారా అని చేయి పట్టుకొని గుంజుకుపోతుంటే నువ్వేం చేయాలి? చేయొద్దులనాలి. హల్లెలూయా అంటారా? నేను సండే రోజు ఏడికి పోవాలి నీకు తెలియదా?
నేను దేవుని మందిరంలో, నా తండ్రి సన్నిధిలో నేను ఉండాలి. రేపు నా చేయబట్టుకో, నేను కూడా వస్తా. ఈరోజు రాను. హల్లెలూయా. కొంతమంది అయ్యగారు నన్ను బాగా మొహమాట పెట్టి బలవంత పెడితే తాగిన అయ్యగారు, లేకుంటే తాగేటోడిని కాదు నేను. బాగా మొహమాటం పెట్టిరు, బాగా నన్ను బలవంతం చేసిరు, అందుకని 3 బాటిల్ తాగిన అయ్యగారు. ఆయన ఏమో అనుకుంటాడు మళ్ళీ బాధపడతాడని 4వది కూడా తాగిన. ఇంకోది 5వది కూడా తాగు. ఎట్లున్నారు? ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారు? నేను తాగనని చెప్పాలి, నేను చేయనని చెప్పాలి, నేను రానని చెప్పాలి. ఇలాంటి విషయాల్లో నువ్వు మొహమాట పడితే కుదరదు. హల్లెలూయా. యేసు నామములో మన జీవితంలో మొహమాటం తొలగిపోవును గాక. మొహమాటం వద్దు. సీరియస్గా చెప్పాల్సినవి సీరియస్గా చెప్పండి. దేవుని కొరకు నిలబడాలన్నప్పుడు ధైర్యంగా చెప్పండి. కొన్నిసార్లు ధైర్యం సరిపోదు. దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకోండి. యేసయ్య ఈ విషయంలో నాకు సహాయం చేయండి ప్రభువా, ఈ విషయంలో నేను ముందుండడానికి నాకు సహాయం చేయండి. దేవుని మీద ఆధారపడిన దేవుడు నీకు సామర్థ్యం అధికం చేస్తాడు. హల్లెలూయా. ఈ విషయంలో మనం జ్ఞాపకం ఉంచుకొని ముందుకు సాగుతున్న విధానం బట్టి నీ జీవితం అభివృద్ధి పరచబడును గాక. నీ ఆత్మీయ జీవితం యేసు నామములో బలపరచబడును గాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎంతమంది మా జీవితంలో మార్చబడుతున్నాయి అన్నవారు మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచించే స్థితిలో ఉంటున్నావా? మనం అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతివైన తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రములు దేవా, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడైన దేవ, మహిమ కలిగిన రాజా, దయగలిగిన తండ్రి, నీకే స్తోత్రములయ్యా. దేవునితో మాట్లాడండి. నీవే సహాయము, నేను ఎన్నడు భయపడను. నా శత్రువు సమూహము ఎదురైనా నే భయపడను. నీవే సహాయము, నేను ఎన్నడు భయపడను. నా శత్రువు సమూహము ఎదురైనా నే భయపడను. నీవే నా ధైర్యము, నీవే నా సర్వము, నీవే నా ధైర్యము, నీవే. అందరూ పాడతాం. నీవే నా ధైర్యం, నీవే నా ధైర్యము, నీవే నా సర్వము. నిన్ను విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవా, నీ వాగ్దానము ఎన్నటికీ మారనిది ప్రభువా. నిన్ను విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవా, నీ వాగ్దానము ఎన్నటికీ మారనిది ప్రభువా. అందుకే నా ఆరాధన, ఆరాధన, వందనం నీకే వందనం. ఆరాధన యేసయ్యా, ఆరాధన, నీకే వందనం. మరొకసారి ఆరాధన, ఆరాధన, వందనమయ్యా, నీకే వందనం. నిన్ను విడువను, ఆయన నీకు సెలవిస్తున్నాడు. ఆయన మాట తెలియపరిచే చేసే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఎడబాయను అని సెలవిచ్చిన దేవా, నీ వాగ్దానము ఎన్నటికీ
మారనిది ప్రభువా. అందుకే నా ఆరాధన, ఆరాధన, వందనం నీకే వందనం. అందుకే నా ఆరాధన, ఆరాధన, వందనమయ్యా, వందనం నీకే వందనం. ఆశీర్వాదములు కావయ్యా, అభిషేకము కొరకు కాదు ప్రభువా, అందరం కలిసి ఆశీర్వాదములు కావయ్యా, యేసయ్యా, అభిషేకము కొరకు కాదయ్యా. ఎందుకంటే నీవే నా ఆశీర్వాదమయ్యా, నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా. నీవే నా ఆశీర్వాదమయ్యా, నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా. నిన్ను తాకనా, నిన్ను తాకనా, నా ప్రాణం నీవయ్యా. నీ జాడలో నే నడుస్తానయ్యా. నిన్ను తాకనా, నిన్ను తాకనా, నా ప్రాణం నీవయ్యా. నీ జాడలో నే నడుస్తానయ్యా. నీ కౌగిలిలో, నీ కౌగిలిలోనే ఉంటా. నీ కౌగిలిలో నేను ఉంటే చాలు ప్రభువా. రా నా ప్రియ యేసు రా, ఓ రా నా ప్రియ యేసు రా. యేసయ్యా రండయ్యా, ఈ రోజు నుంచి నీ ఆత్మీయ జీవితం బలపరుచుకుంటావు, దేవునికి సమయం ఇస్తావు. నీకై నేను, నీకై నేను, నాకై నీవు ఉంటే చాలయ్యా. అది ఆశ ఎంతమందికి ఉంది? నీకై నేను, నాకై నీవు ఉంటే చాలయ్యా. అది నీకై నేను, అందరం కలిసి నీకై నేను, అందరం చేతులు నాకై నీవు ఉంటే చాలయ్యా. ఈ లోకంలో ఉన్న ఏమున్నా లేకున్నా నాలో ఉన్నవాడా, ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నీ ఉంటే చాలయ్యా. రావా నాకై, నా ప్రాణం నీవయ్యా, నా ప్రేమ నీకయ్యా. నీవే నా ఊపిరి యేసయ్యా. నీ పాదాలపై అద్దరునై నేనుంటా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా. నాకు మాత్రము నీవే చాలయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా. ఎవరైనా ఉన్నారా యేసయ్య చెప్పగలిగిన వారు? నాకు మాత్రం నీవే చాలయ్యా. నీవే చాలయ్యా. ఉద్యోగం ఉన్నా లేకున్నా, వ్యాపారం ఉన్నా లేకున్నా, నా పక్షాన ఎవరు ఉన్నా లేకున్నా, నాకు మాత్రం నీవే చాలయ్యా. నీవే చాలయ్యా. దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. నాకు మాత్రము నీవే చాలయ్యా, నాకు మాత్రము నీవే. అందరూ స్వరములు విప్పి దేవుడికి తెలియపరుస్తాం. నీవే చాలయ్యా. అయ్యా నీకే వందనాలు ప్రభువా. నా జీవితం బలపరచండి ప్రభువా, నా ఆత్మీయ జీవితం బలపరచుకునే కృపను దయచేయండి. ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని నేను ప్రేమించకుండా ప్రభువా, నేను ప్రేమించే బిడ్డగా నేను ఉంటున్నట్లుగా సహాయం చేయండి. నన్ను ప్రత్యేకపరచుకొని నన్ను ఎన్నుకున్నావు, నీకే వందనాలయ్యా. నీకు సాక్షిగా జీవించినట్లుగా నాకు సహాయం చేయండి. మనుష్యులను సంతోషపెట్టే వాడిని నేను కాను ప్రభువా, నిన్ను సంతోష పెడతానయ్యా. నా జీవితం ద్వారా నీకు మహిమ తీసుకొస్తానయ్యా. నాకు సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలందరినీ బలపరచండి ప్రభువా, నీ కృప నుంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.